నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చాక రాష్ట్ర ప్రజల్లో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పులివెందులలో బీసీని నిలబెట్టాలట. మరి ఆయన చంద్రగిరిలో పోటీ చేసినప్పుడు గాని లేదా కుప్పంలో పోటీ చేసినప్పుడు గాని బీసీని నిలబెట్టకుండా ఆయన ఎందుకు నిలబడ్డాడు? హిందూపురంలో బాలకృష్ణకు బదులు ఇంకో బీసీని నిలబెట్టచ్చు కదా. మంగళగిరిలో లోకేష్ కి బదులు ఇంకో బీసీని నిలబెట్టచ్చు కదా. అది ఆయన చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు పులివెందులలో బీసీని నిలబెట్టమని. బీసీలకి నువ్వు చేసింది ఏంది? బీసీలకి నువ్వు చేసిందంతా అన్యాయమే కదా చంద్రబాబు. మత్స్యకారులు నీ దగ్గరకు వస్తే తోక కత్తిరిస్తానంటివి, నువ్వే అంటివి తోక కత్తిరిస్తానని. మిమ్మల్ని ఎవరు రానిచ్చారు సెక్రటేరియట్ లో కని కూడా అడిగావు. అటువంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగడము హాస్యాస్పదంగా ఉంది. ఏపీ సీఎం జగన్ కు సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే పులివెందుల స్థానాన్ని బీసీకి కేటాయించి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఏవో 4 పదవులు బీసీలకు ఇచ్చి ప్రాధాన్యం ఉన్న సొంత వారికి కట్టబెట్టుకోవడం సామాజిక న్యాయం కాదని ధ్వజమెత్తారు. అవును, నువ్వు మాత్రం అన్ని బీసీలకు ఇచ్చావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో 2 బీసీలకు ఇచ్చారు. ఆర్ కిష్టయ్య బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, అదే మీ తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చాడే ఆర్ కిష్టయ్య. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించావు చూడు, అతను బీసీ కిష్టయ్యకి ఇచ్చారా? ఆర్ కిష్టయ్యకి ఇచ్చారా రాజ్యసభ? నీ పార్టీలో నుంచి వచ్చిన అతనికి ఇంకో యాదవ్కి ఇచ్చారు కదా. 2 రాజ్యసభ సభ్యులకు బీసీలకు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు? చాలా కార్పొరేషన్లు పెట్టారు కదా. నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పంని రెవెన్యూ డివిజన్ గా మార్చుకోలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నువ్వు ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుప్పంని రెవెన్యూ డివిజన్ చేయని ఒక లేఖ కూడా రాస్తావు. నువ్వు ఎంతమందికి బీసీలకి న్యాయం చేశావు? ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఎస్సీలను అవమానపరిచావు. తోక కత్తిరిస్తానని చెప్పి బీసీలను అవమానపరిచావు. నువ్వు చెయ్యి. నువ్వు ముఖ్యమంత్రి, నాకు వద్దు ముఖ్యమంత్రి పదవి, నా కుమారుడికి ముఖ్యమంత్రి పదవి వద్దు, నేను ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తాను, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను, బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అని చెప్పి నువ్వు చెప్పు ధైర్యంగా. నీకు చిత్తశుద్ధి ఉందో లేదు నువ్వు రుజువు చేసుకో. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదు రుజువు చేసుకోవాల్సింది, నువ్వు రుజువు చేసుకో. ఎవరో వాళ్ళన్నది ప్రాధాన్యత ఉన్న వాటిని సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టుకున్నాడని చెప్పి ధ్వజమెత్తారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు మార్చినా రాబోయే ఎన్నికల్లో వైకాపా ఓటమి తథ్యమన్నారు. 151 మందిని మార్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యముట. నువ్వు జ్యోతిష్యుడుగా జ్యోతిష్యాలు చెప్తున్నావు. నువ్వు మార్చవా? అభ్యర్థులను మార్చవా? నువ్వు బాబు గారు అభ్యర్థులను మార్చకుండానే పోటీగా ఇస్తావా? అది కాక నీకు 151 మంది అభ్యర్థులు ఉన్నారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో 175 మంది అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయడానికి? నీకు 175 మంది అభ్యర్థులు లేరు. నువ్వు పొత్తులో పెట్టుకున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి 175 మంది అభ్యర్థులు లేరు. ఆయనకి 175 మంది అభ్యర్థులు లేక నిన్ను పొత్తులో పుంజుకున్నాడు. మీరిద్దరు కలిసి పోటీ చేస్తారు. ఒకవేళ మీతో భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తావు? భారతీయ జనతా పార్టీకి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తావు? నువ్వెన్ని సీట్లు ఉంచుకుంటావు? అది చెప్పు. అది కూడా చెప్పు రాష్ట్ర ప్రజలకి. నువ్వు బీసీలకి ఎంతమందికి టికెట్లు ఇస్తావో చెప్పు. బీసీలకి ఎంతమందికి టికెట్లు ఇస్తావో చెప్పు. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన్ని ఎంత ఇబ్బందులు పెట్టావు నువ్వు? ఆయన మీద ఎన్ని అభాండాలు వేశావు? నీకు బీసీలు అంటేనే ఇష్టం లేదు. నీది ఎస్సీ సేమ్ క్యాస్ట్. ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళు కావాలి నీకు. దేవినేని ఉమామహేశ్వరరావు అటువంటి వాళ్ళు కావాలి నీకు. బీసీలన్నా పడదు నీకు, ఏ కులము పడదు నీకు. నీకు సేమ్ క్యాస్ట్ వాళ్ళు తప్పని వాళ్ళే పడరు కదా. నువ్వు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నది. అసలు పోలీసులు లేకుండా ఈ సీఎం మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహదారిపైకి రాగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు? వాళ్ళు గడప గడపకి తిరుగుతున్నారు. ఆ గడప గడపకి ప్రోగ్రామ్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళేమి దాక్కోలేదు ఇళ్లలో. నువ్వు కరోనా పేరు చెప్పుకుని 2 ఏళ్లు అసలు ఇంట్లో నుంచి బయటికి రాలా. 2 ఏళ్ల తర్వాత బయటకు వస్తే ఇంట్లో నుంచి నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా లోకేష్ బాబు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళ మీద బయట తిరగలేరని అంటున్నావు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారు, మంత్రులే బయట తిరుగుతున్నారు, శాసనసభ్యులు గడప గడపకి తిరుగుతున్నారు. కనుక అటువంటిది ఏమి ఇబ్బందులు లేవు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నువ్వు ఉన్నప్పుడు ఇస్తువా? నువ్వు 5 ఏళ్లు పరిపాలన చేసావు. ఆంధ్రప్రదేశ్ లో 45,000 ఉద్యోగాలు ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 6 లక్షల మందికి రాసి పెట్టుకో. లెక్కలు తప్పైతే అడుగు. 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? ఉద్యోగాలు ఇవ్వలేదు.
జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకుని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు ఇవ్వకపోతే నీకున్న జాబు, నీ పుత్రరత్న లోకేష్ బాబుకున్న జాబు, ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి ప్రజలే తీసేశారు. నువ్వే జాబ్ ఇవ్వాల, యువతకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇవ్వలేదు, ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటావు? వీడియో చూసా, అసలు నాకు అబద్ధం చెప్పడమే రాదు అని అంటున్నావు. యు ఆర్ ఏ కాంటినెంటల్ లయర్. యు ఆర్ ఏ కాంటినెంటల్ లయర్ అంటే తెలుగులో పుట్టుకతోటి అబద్దాలు చెప్పడం నేర్చుకున్నావు. నువ్వు పుట్టుకతోటి అబద్దాలు చెప్పడం నేర్చుకున్నావు. ఓకే, నువ్వు చెప్పేవన్నీ అసత్యాలే. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ యువతకి గంజాయి ఇస్తున్నారని యువతకి గంజాయి ఇస్తున్నారు. నీకు ఒకటి తెలుసా చంద్రబాబు గారు, నీ హయాంలోనే నీ హయాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి విక్రయం చేసే వాళ్ళు, విక్రయించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్లే చాలా మంది అరెస్ట్ అయ్యారు. నీ పార్టీ కార్యకర్తలు, మీ లోకేష్ బాబు మిత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. అది గుర్తుపెట్టుకో, ముందు అది చూసుకో. చివరికి పాచి పనులకు పక్క రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చారని మండిపడ్డారు. పాచి పనులు చేసుకుంటానికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారా అంటే మీ ఇంట్లో ఆంధ్ర నుంచి తెచ్చుకుని 10 మనుషులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద అభాండం వేస్తావు ఎందుకు? నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూనే ఆంధ్ర నుంచి తెచ్చి పెట్టుకున్నావేమో. నువ్వు తెచ్చి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఎందుకు ఏడుస్తావు? అట్లా ఏడవకూడదు, అర్థమైందా? అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిపే ఏపీ భవిష్యత్తు భావితరాల కోసమేనన్నారు. ఓకే, మీరిద్దరూ కలిసి రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి. జగన్ విమర్శించొద్దు అని మేము అండంలా, సద్విమర్శలు చెయ్యండి మీరు, కానీ రాష్ట్రానికి ఏం చేస్తారో మీరు అది చెప్పుకుంటూ రండి. పవన్ కళ్యాణ్ గారి, నువ్వు గాని, మీరిద్దరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అని చెప్పండి. ఎందుకంటే ప్రజలు నమ్మాలి వాటి. గతంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయారు. అందుకే మిమ్మల్ని పదవుల్లో నుంచి దించేశారు ప్రజలు. మీ మీద నమ్మకం లేదు ప్రజలకి, మీ మీద విశ్వసనీయత లేదు ప్రజలకి. కనుక ఆలోచించుకుని మాట్లాడండి. మీరేం చేస్తారో చెప్పుకుంటూ రండి. అసత్యాలు ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేయకండి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, జై హింద్.